येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। पतित पावन गुरु महाराज की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी అండ్ హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు మనము 7వ అధ్యాయము భగవత్ విజ్ఞానము అనే చాప్టర్ లో 11వ శ్లోకం నుంచి తెలుసుకుందాము. పోయిన బుధవారం మనం 1 నుంచి 10 వరకు తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాము. ఈ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు తన గురించి జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తున్నారనమాట. ఫస్ట్ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తారంటే, నన్ను సమగ్రంగా తెలుసుకోవాలంటే ఓ అర్జున, ముందు నా గురించి శ్రవణం చెయ్యి. శ్రవణం చేయడం ద్వారా మరియు భక్తియుక్త సేవ చేయడం ద్వారా నీ మనసును నా యందు లగ్నం చేసి భక్తియుక్త సేవను చేయడం ద్వారా ఎలా నువ్వు నన్ను సంపూర్ణంగా తెలుసుకోగలుగుతావో ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విను అని చెప్తారనమాట. ఆ తర్వాత నా గురించి నేను జ్ఞానాన్ని ఇస్తాను, విజ్ఞానాన్ని ఇస్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు ఏ డౌట్ ఉండదు, ఇంకా వేరేది తెలుసుకోవాల్సిన అవసరం ఏది ఉండదు అని చెప్తారనమాట. కానీ మరి 3వ శ్లోకంలో ఏం చెప్తారు అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా నా గురించి సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి చాలా అరుదు. మనుష్యానం సహస్రేసు, ఎన్నో కోట్ల మంది మనుషుల్లో ఎవరో ఒకరు నా గురించి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకున్న జ్ఞానుల్లో ఎన్నో వేల మంది జ్ఞానుల్లో ఎవరో ఒకరు మాత్రమే నాకు నా భక్తియుక్త సేవలో నియుక్తులవుతారు అని చెప్తారనమాట. 4వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు తన శక్తుల గురించి చెప్తారు. మెయిన్ గా 4వ శ్లోకంలో భౌతిక శక్తి గురించి చెప్తారనమాట. భగవంతుని యొక్క భౌతిక శక్తి నుంచే ఈ ప్రకృతి అనేది, ఈ భౌతిక ప్రపంచం అనేది వస్తుంది. ఆ భౌతిక శక్తిలో 8 రకాలు ఉంటుందన్నమాట. అవి ఏంటి అంటే పంచభూతాలు, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, భూమి, ఈ 5 మరియు సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ 8. మనస్సు, బుద్ధి, మిథ్యా అహంకారము, ఈ 8 కలిసి నా భౌతిక శక్తి అని చెప్తారనమాట. ఈ భౌతిక శక్తి అనేది న్యూనమైన శక్తి, అంటే తక్కువ శక్తి అంటారు. అంటే దేంతో పోలిస్తే న్యూనమైన శక్తి అంటే అంతరంగ శక్తి కూడా ఉంటుంది భగవంతుడికి. ఆ అంతరంగ శక్తితో పోలిస్తే ఇది న్యూనమైన శక్తి ద్వారానే ఈ ప్రకృతి అనేది, భౌతిక ప్రపంచం అనేది ఏర్పడుతుంది అని చెప్తారనమాట. ఆ తర్వాత 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తి గురించి చెప్తారు. ఈ అంతరంగ శక్తి ద్వారానే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఏర్పడుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రపంచము ఆధ్యాత్మిక జగత్తులో ఉండే జీవులందరూ కూడా ఈ భగవంతుని యొక్క అంతరంగ శక్తి నుంచే వస్తాయన్నమాట. జీవులు ఈ భౌతిక జగత్తులోని జీవులు తటస్థ శక్తి, భగవంతుని యొక్క తటస్థ శక్తి ఎందుకు అంటే, భౌతిక ప్రపంచంలో జీవికి శరీరము ప్రకృతి నుంచి వచ్చి ఉంటుంది, ఆత్మ భగవంతుని యొక్క అంతరంగ శక్తి నుంచి వచ్చి ఉంటుంది. కాబట్టి 2 కలిసి ఉంటాయి. కాబట్టి జీవుడు తటస్థ శక్తి కిందికి వస్తారనమాట. బహిరంగ శక్తి నుంచి భౌతిక ప్రపంచం వస్తుంది, అంతరంగ శక్తి నుంచి
ఆధ్యాత్మిక ప్రపంచం అనేది వస్తుంది. తటస్థ భౌతిక జగత్తులోని జీవులు తటస్థ శక్తి. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే 6వ శ్లోకంలో ఈ భౌతిక జగత్తులో, ఈ విశ్వంలో మీరు ఏది చూసినా నా ఈ 2 శక్తుల నుంచే వస్తాయన్నమాట. ఒకటి బాహ్య శక్తి, రెండవది అంతరంగ శక్తి. మనం ఏది చూసినా, ఒక పెన్ను చూసినా, ఒక టేబుల్ చూసినా, అణువు చూసినా, ఏదైనా సరే ఈ ఈ 2 శక్తుల నుంచే ఏర్పాటై ఉంటుందన్నమాట. ఒక టేబుల్ భౌతిక వస్తువైతే కంప్లీట్ గా భౌతిక శక్తి నుంచి వస్తుంది. అదే జీవులైతే గన శరీరము భౌతిక శక్తి నుంచి వస్తాయి, ఆత్మ అంతరంగ శక్తి నుంచి వస్తుందన్నమాట. కాబట్టి మనము ఏది చూసినా, మన కంటికి కదిలేటివి కదలనివి ఏది చూసినా కూడా ఈ 2 శక్తులతోనే తయారై ఉంటుంది అని చెప్తారనమాట 6వ శ్లోకంలో. ఇంకా 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఓ అర్జున, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. మత్తా పరతరం నాణ్యత్. అంటే నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. నాకంటే శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. నాకంటే పరమ సత్యం, నన్ను మించిన సత్యము ఏది లేదు. ఎందుకంటే అన్నీ కూడా నా నుంచి వస్తున్నాయి. నేను ఈ జగత్తుని జగత్తు మొత్తము నా మీదనే ఆధారపడి ఉంది అని చెప్తారనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఎలాగైతే ముత్యాల హారములో ముత్యాలు నీటుగా అమర్చబడి ఉంటాయి. అలా ఎలా ఉంటాయి అవి అంటే, లోపల దారము వాటిని బిగించి పెట్టింటుందంట. ఎప్పుడైతే దారం తెగిపోతుందో ఆ ముత్యాలన్నీ చెల్లాచెదురవుతాయి. అలాగే నేను కూడా కనిపించని సూత్రాన్ని, నా వల్లనే ఈ జగత్తు, ఈ విశ్వాలు అన్నీ కూడా వాటి స్థానాల్లో, వాటి కక్షల్లో తిరుగుతా ఉన్నాయి. అన్నిటికీ నేనే ఆధారము. ఈ భౌతిక జగత్తైతే ఏమి, ఆధ్యాత్మిక జగత్తైతే ఏమి, అన్నీ నా నుంచే వస్తున్నాయి. జీవులు కూడా నేనే సుప్రీం ఫాదర్‌ని అన్ని జీవరాశులకు. ఈ భౌతిక జగత్తులో 84 లక్షల రకాల జీవరాశులున్నారు. వాటిలో 4 లక్షల రకాలు మానవులే ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ కూడా నేనే సీడ్ గివింగ్ ఫాదర్ అని చెప్తున్నారన్నమాట భగవంతుడు. ఆ తర్వాత ఈ భౌతిక జగత్తులో నేను ఎలా ఎక్స్‌పాండ్ అయ్యాను, అన్నిటికి నేను ఎలా ఆధారభూతంగా ఉన్నాను అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ భగవంతుడు తను ఎలా ఎక్స్‌పాండ్ అయ్యారు అనే విషయాన్ని ఈ తర్వాత చెప్తారన్నమాట. 14 రకాలుగా ఎలా ఎక్స్‌పాండ్ అయ్యారు అనేది చెప్తారు. 8వ శ్లోకంలో రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వ వేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఇది మొన్న క్లాస్ లో ఇది మిస్ అయినాము, అందుకని మళ్ళీ చెప్తున్నాను. రసోహం అప్సు కౌంతేయ. అప్సు అంటే నీరు అన్నమాట. రసోహం అప్సు కౌంతేయ అంటే నీటిలోని రుచిని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అనమాట. అంటే మనము ఎండలో బయట తిరిగేసి వచ్చామనుకోండి, మనకు ఏమి ఇచ్చినా కూడా ఆ దాహం అనేది తీరదన్నమాట. నీరు తాగితేనే ఆ దాహం అనేది తీరుతుంది. అటువంటి నీటిలో రుచిని నేనే అని చెప్తున్నారు. ఇవన్నీ భగవంతుడు ఎందుకు మనకు చెప్తున్నారు అంటే, మనము నీరు తాగినప్పుడు మనకు దీంట్లో ఉన్న రుచి కృష్ణానే అని చెప్పి మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనము భగవంతుని, శ్రీకృష్ణ భగవాను గుర్తు చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ప్రభాస్మి శశి సూర్యయో. శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు. సూర్య చంద్రుల్లోని కాంతిని నేనే అని చెప్తున్నారన్నమాట. మనము బయటికి వెళ్ళామనుకోండి, పగలపూట బయటికి వెళ్తే సూర్యరశ్మి మన మీద పడుతుంది. రాత్రి బయటికి వెళ్తే చంద్రుడి యొక్క కిరణాలు మన మీద పడతాయి. ఎప్పుడైతే అవి మన మీద పడ్డాయో ఈ కాంతి కృష్ణనే అని మనము తెలుసుకోవాలన్నమాట. ఒకసారి ఆలోచించండి, సూర్యుడు లేకపోతే చెట్లు ఆహార పదార్థాలను తయారు చేయలేవన్నమాట. సూర్యుడి నుంచి వచ్చిన శక్తితోనే చెట్లు ఆ శక్తిని ధాన్యపు గింజలుగా మారుస్తున్నాయి. అవి వాటిని మనము స్వీకరిస్తున్నాము ఆహారంగా. ఒకవేళ సూర్యుడే లేకపోతే చెట్లు ఆహారాన్ని తయారు చేయలేవు, మనకి ఆహారం అనేది ఉండదు. కాబట్టి ఆ సూర్యుడు కూడా నా నుంచే వస్తున్నాడు. ఆ కాంతి నా నుంచే వస్తా ఉంది. సూర్యుడిలోని కాంతిని నేనే, చంద్రుడిలోని కాంతిని నేనే. మన వెజిటబుల్స్ లో గాని, ఫ్రూట్స్ లో గాని రసం రావాలంటే అది ఎవరి వల్ల వస్తుంది? చంద్రుడి కాంతి ఎప్పుడైతే
ఇప్పుడు మ్యాంగో ఫ్రూట్ లో ఆ ఫ్రూట్ లో రసం అనేది ఎలా వస్తుంది అంటే చంద్రుడి కాంతి ఆ చెట్టు మీద పడినప్పుడు ఆ ఫ్రూట్ మీద పడినప్పుడే చంద్రుడి కిరణాలు పడినప్పుడే దాంట్లో రసం అనేది వస్తుంది అనమాట. ఏ వెజిటబుల్ లో అయినా ఫ్రూట్ లో అయినా సరే. ఇప్పుడు చంద్రకాంతే లేదనుకోండి అది ఫ్రూట్ రాదు, వెజిటబుల్ లో రసం అనేది రాదు. అంటే మనము అనుభవించేది ఏదైనా సరే అది భగవంతుడు శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తున్నాయి అన్నమాట. సూర్యకాంతి నేనే, చంద్రకాంతి నేనే అని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రణవ సర్వ వేదేషు, వేదాలలోని ప్రణవాన్ని నేనే. వేదాల్లో ఎన్నో రకాల మంత్రాలు ఉంటాయి కదా, ప్రణవం అంటే ఓంకారం. ఆ ఓంకారాన్ని నేనే అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత శబ్ద కే, కే అంటే ఆకాశం. శబ్ద కే అంటే ఆకాశంలోని శబ్దాన్ని నేనే అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక వ్యక్తితో మాట్లాడుతా ఉంటే మన శబ్దము అవతల వ్యక్తికి వినిపించాలి అంటే ఈ ఆకాశం అనే ఉండడం వల్లనే, అది రీసౌండ్ రావడం వల్లనే ఆ మనకి శబ్దం అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ శబ్దాన్ని నేనే అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. పౌరుషం ఋషుహు అంటే మనుషుల్లోని శక్తిని నేనే, సామర్థ్యాన్ని నేనే. ఒక మనిషిలోని సామర్థ్యం కూడా శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నారు అనమాట. నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల్లోని కాంతిని నేనే, వేదాలలోని ఓంకారాన్ని నేనే, ఆకాశంలోని శబ్దాన్ని నేనే, మనుషులలోని సామర్థ్యాన్ని నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు 8వ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భూమిలోని వాసనను, సుగంధమును నేనే అని చెప్తారంట. ఈ విషయాన్ని మనము పోయిన క్లాస్ లోనే చెప్పుకున్నాము. మరియు అగ్నిలోని ఉష్ణమును నేనే, జీవులలోని ప్రాణాన్ని నేనే, తపస్సును నేనే, తపస్వినిలోని తపస్సులు నేనే. గొప్ప గొప్ప తపస్సులు చేస్తా ఉంటారు కదా, ఆ తపస్సులలోని తపస్సుని నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? అన్ని జీవరాశులకు నేనే బీజమును, నేనే సీడ్ గివింగ్ ఫాదర్ ని అని చెప్తున్నారు అనమాట. బుద్ధిమంతులలోని బుద్ధిని నేనే. ఎవరైనా క్లెవర్ గా ఉన్నారనుకో, చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారనుకో, వాళ్ళని చూస్తేనే మనకు ఒక ఆనందం అనేది వస్తుంది. అబ్బా చాలా ఎంత ఇంటెలిజెంట్ గా తెలివిగా ఉన్నారు అని అనుకుంటాం మనము ఎవరైనా తెలివైన వాళ్ళని చూస్తే. అప్పుడు మనకి కృష్ణ గుర్తు రావాలన్నమాట. అంటే ఈ తెలివి కూడా, ఈ అబ్బాయికి తెలివి కూడా, ఈ అమ్మాయికి తెలివి కూడా శ్రీకృష్ణుడి నుంచే వచ్చింది అని మనము తెలుసుకోవాలన్నమాట. మనం ఏది చూసినా కూడా దాంట్లో శ్రేష్టమైనది ఏదో అది శ్రీకృష్ణ భగవానుడే అన్నమాట. తేజస్ 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 వినామహం అంటే శక్తిమంతులలోని శక్తిని నేనే అని చెప్తారనమాట. అంటే ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజ్ని అడుగుతారనమాట. నేను ఇన్ని కష్టాలు పెడుతున్నాను, ఎన్నో రకాలుగా నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు కొంచెం అంటే కొంచెం కూడా, లేశ మాత్రం కూడా భయం అనేది లేదు నీకు. నీకు ఈ బలము, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఏం సమాధానం చెప్తారంటే, నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా అక్కడి నుంచే వచ్చింది, మన ఇద్దరికి కూడా శ్రీ మహావిష్ణువు నుంచే వచ్చింది అని చెప్తారనమాట. అప్పుడు హిరణ్యకశిపుడు ఎంతగా ఇన్నాళ్ళు ఏమనుకుంటాడు, ఆయన విష్ణువుని, హరిని ద్వేషిస్తా ఉంటాడు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నారు, నీలో ఉన్న శక్తి కూడా ఆ హరి నుంచే వచ్చింది అని చెప్తారనమాట. అప్పుడు ఎంతో కోపోద్రికుడైపోయి అతన్ని చంపడానికి ట్రై చేస్తాడనమాట. ప్రహ్లాద్ మహారాజ్ని చంపడానికి హిరణ్యకశిపుడు ట్రై చేస్తారు. ఇప్పుడు 11వ శ్లోకంకి వెళ్దాము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానట్టి కామ సంభోగమును నేనే అయి ఉంటిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది భాష చిన్నగా ఉంది, అది కూడా చదివేసేయండి. ఓకే మాతాజీ. బలవంతుని బలము
తమ స్వార్థము కొరకు కాకుండా ఎల్లప్పుడూ బలహీనులను రక్షించుట కొరకై వినియోగించబడవలెను. అట్లే ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము గాని సంభోగము సంతానోత్పత్తికే గాని అన్యముకు కాదు. ఆ తరువాత తమ సంతానమును కృష్ణ చైతన్యవంతులుగా మలుచుట తల్లిదండ్రుల బాధ్యత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, బలం బలవతాం చాహం అంటే బలవంతులలోని బలాన్ని నేనే అని చెప్తున్నారు. ఎటువంటి బలం అంట? కామరాగ వివర్జితం అంటే దాంట్లో కామము లేదు, రాగము లేదు. అంటే వాళ్ళ సొంత ప్రయోజనాలకి కాకుండా సొంత ప్రయోజనాలకి కాకుండా ఆ బలాన్ని ఎలా ఉపయోగించాలంట? బలహీనుల్ని కాపాడడానికి మరియు భగవంతునికి సేవ చేయడానికి ఉపయోగించే బలాన్ని నేను అని చెప్తున్నారనమాట. ఇప్పుడు కత్తిపీట ఉందనుకోండి, దాన్ని మనము కూరగాయలు కట్ చేసేకి వాడొచ్చు, పీకలు కోసేకి కూడా వాడతారు కొంతమంది. కానీ ఆ కత్తిపీటలోని పదును అనేది శ్రీకృష్ణ భగవానుడు. అది ఎలా ఉపయోగించేది అనేది మనకు స్వల్పమైన స్వాతంత్రం ఉంటుంది. దాన్ని బట్టి మనకు రియాక్షన్ అనేది వస్తుంటుందన్నమాట. నేను బలాన్నే బలవంతులలోని బలాన్నే, కానీ ఎటువంటి బలాన్ని అంటే కామరాగ వివర్జితం అంటే భౌతిక కోరికలను తీర్చుకోవటానికి లేదా తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించే బలాన్ని నేను కాదు. ఎటువంటి బలము అంట? శ్రీకృష్ణ భగవానుడు బలహీనుల్ని కాపాడడానికి మరియు భగవంతునికి భక్తియుక్త సేవ చేయడానికి ఉపయోగపడే బలాన్ని నేను అని చెప్తున్నారనమాట. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడికి ఎంతో బలం ఉంది. ఆ బలాన్ని హనుమంతుడు తన సొంత కోరికలు, తన ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి తను ఎంతో సంపాదించి దాంతో తను ఏవో జల్సాగా అనుభవించడానికి లేదా తన గొప్పతనం చాటి చెప్పుకోవడానికి ఆయన యుద్ధం అనేది చేయలేదు. ఎప్పుడు కూడా హనుమంతుడు తన బలాన్ని శ్రీరాముడి యొక్క సేవలోనే వినియోగించారనమాట. ఎంత బలం ఉన్నా కూడా ఆ బలాన్ని భక్తులు భగవంతుని యొక్క సేవలోనే వినియోగిస్తారు, కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వినియోగించరు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇలా అన్ని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. భూమిలోని సుగంధమును నేనే, నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల్లోని కాంతిని నేనే, ఆకాశంలోని శబ్దాన్ని నేనే, శక్తిమంతుల్లో శక్తిని నేనే, బలవంతుల్లోని బలంని నేనే, మనుషుల్లోని సామర్థ్యాన్ని నేనే, వేదాలలోని ఓంకారాన్ని నేనే, ఈ అగ్నిలోని ఉష్ణమును నేనే, జీవులలోని ప్రాణాన్ని నేనే, అందరికీ బీజాన్ని ఇచ్చే పిత అంటే సుప్రీం ఫాదర్ ని నేనే అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకని ఇవన్నీ చెప్తున్నారు అంటే, మనము ఎప్పుడైనా ఒక పువ్వును చూసినా ఈ వాసన శ్రీకృష్ణ భగవానుడే, ఒక పండు తిన్నా ఈ రసము శ్రీకృష్ణ భగవాన్ నుంచే వస్తుంది. మనం బయటికెళ్ళి సూర్యుడు మన మీద పడిన ఒక వెలుగుని చూసిన ఈ కాంతి శ్రీకృష్ణ భగవానుడే. అలా మనము ఎల్లవేళలా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు, భగవంతుణ్ణి గుర్తు చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకని మనం ఎల్లవేళలా భగవంతుని స్మరించుకోవాలి, భగవంతుని గుర్తు చేసుకోవాలి అంటే, భగవంతుడే చెప్తారు. ఏమని చెప్తారు? మళ్ళీ 8వ అధ్యాయంలో వస్తుంది, 8.5 లో ఈ శ్లోకం అనేది వస్తుంది అనమాట. ఏమని అంటే, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యహ ప్రయాతి మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంటే ఎవరైతే అంత్యకాలము అంటే ప్రాణాలు విడిచే సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో అంటే శ్రీకృష్ణ భగవాను స్మరిస్తారో, వెంటనే వాళ్ళు భగవంతుని యొక్క స్వభావాన్ని పొంది నన్ను పొందుతారు అని చెప్పారన్నమాట. అంటే ఎవరైతే చనిపోయేటప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నా లోకానికి వస్తారు అని చెప్తారనమాట 8వ అధ్యాయంలో. అది ఎంత ఈజీగా ఉంది అని మనము అనుకోవచ్చు. అంతేనా? చనిపోయేటప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటే చాలా మనం హ్యాపీగా గోలోకమో వైకుంఠమో చేరుకోవచ్చా? అప్పుడు గుర్తు చేసుకుంటే సరిపోతుంది కదా, మరి ఇప్పుడంతా కూడా మనం పూజలు ఎందుకు చేయాలా, భగవంతునికి ఎందుకు సేవ చేయాలా అని అనుకోవచ్చు మనము. కానీ మనం ఈ జీవితం అంతా
ఏదైతే మనము ఎక్కువగా స్మరిస్తామో, ఎవరి ధ్యాసలో అయితే మనము ఎక్కువగా ఉంటామో, అదే ఆహ్, మనము ప్రాణాలు విడిచే సమయంలో అదే మనకి గుర్తొస్తుందనమాట. ఎందుకంటే ఒక జీవి ప్రాణం విడిచేటప్పుడు ఎంతో బాధని, నొప్పిని అనుభవిస్తారు. అంతటి బాధలో, నొప్పిలో మన ఇంద్రియాలు గూడా సరిగ్గా పని చేయవు. అప్పుడు మన మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనము తలుచుకుంటామనమాట. కాబట్టి ఈ జీవితం మన లైఫ్ మొత్తము ప్రిపరేషను. ఫైనల్ టెస్ట్ ఎప్పుడు అంటే మనము చనిపోయేటప్పుడు, ఈ శరీరం వదిలేటప్పుడు పెట్టే ఫైనల్ టెస్ట్ ఏంటి అంటే, మనం భగవంతుడిని గుర్తు చేసుకుంటున్నామా లేదా అనేదే ఫైనల్ టెస్ట్. ఆ టెస్ట్‌కి ఇది అంతా, ఈ జీవితం అంతా మనం ప్రిపరేషన్ అన్నమాట. అలా మనం భగవంతుడిని ప్రతి క్షణం గుర్తు చేసుకోవడం ద్వారా, మన మనసులో భగవంతుడిని నిలుపుకోవడం ద్వారా, మనం ఆ టైంలో మనం భగవంతుడిని గుర్తు చేసుకుంటామన్నమాట. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అన్ని తనని ఎలా స్మరించుకోవాలి అనే దాని కోసం ఇవన్నీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకంకెళ్దాము. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్తా ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. హరే కృష్ణ. 12th శ్లోకము. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సత్వగుణంతో కూడినట్టు గాని, రజోగుణంతో కూడినట్టు గాని, లేదా తమో గుణంతో కూడినట్టు గాని జీవుని భావనలన్నీ నా శక్తి నుండియే ఉద్భవించినని నీవెరుగుము. ఒక విధముగా నేనే సర్వమునైనను సర్వస్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణములు ఆధీనంలో నేను ఉండను. ఎందుకనగా దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణాల గురించి చెప్తున్నారనమాట. అంటే ఈ భౌతిక జగత్తులో ఏ జీవి యొక్క భావాలైనా సరే ఈ 3 త్రిగుణాల మీదనే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ త్రిగుణాలు ఏంటివి అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ భౌతిక ప్రపంచం, ఈ సృష్టి మొత్తము ఈ 3 గుణాలతోనే తయారై ఉంటుందన్నమాట. కానీ ఈ 3 గుణాలతో తయారై ఉన్నాయి. ఆ గుణాలకి కూడా నేనే కారణము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. ఆ త్రిగుణాలు కూడా రావడానికి కారణం కూడా శ్రీకృష్ణ భగవానుడే. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ త్రిగుణాలకి అతీతుడు అన్నమాట. తన నుంచే ఇవి వస్తున్నా కూడా శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణాతీతుడు. ఎందుకంటే వాటి ఆధీనంలో భగవంతుడు లేడు. శ్రీకృష్ణుడు ఈ గుణాలకు ఆధీనంలో లేడనమాట. ఆపోజిట్ గా ఇంకా తన నుంచి అవి వస్తున్నాయి, కానీ వాటి ఆధీనంలో భగవంతుడు లేడు అని చెప్తున్నారనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇక్కడ నిర్గుణుడు అని కూడా చెప్తారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారు. నిర్గుణుడు అంటే అతనికి గుణాలు లేవు అని కాదు, అంటే ఈ త్రిగుణాలు లేవు, అంటే సత్వ రజస్ తమో గుణాలు లేవు, ఎన్నో సద్గుణాలు ఎన్నో ఉన్నాయి, ఈ త్రిగుణాలు లేవు, కాబట్టి నిర్గుణుడు అని చెప్తారనమాట. ఎవరైతే భగవంతుడికి శుద్ధ భక్తియుక్త సేవ చేస్తారో, ఎవరైతే ప్యూర్ డివోటీసో, ఎల్లప్పుడూ భగవంతుని యొక్క సేవలోనే నియుక్తులై ఉన్నారో, అటువంటి శుద్ధ భక్తులు కూడా ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటారన్నమాట. భగవంతుడు త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. మరియు తన శుద్ధ భక్తులు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదులు లాంటి వారు, మరియు పరం పూజ్య జయపతాక స్వామి గురు మహారాజ్ లాంటి వారు, మరియు శఠగోస్వాములు, వీళ్ళంతా కూడా ఈ త్రిగుణాలకు అతీతంగానే ఉన్నారన్నమాట. ఈ త్రిగుణాలు, ఈ పంచభూతాలు, ఈ భూమి, అగ్ని, వాయు, జలము, ఇవన్నీ ఒక జీవుణ్ణి, భౌతిక జగత్తులోని జీవుణ్ణి అతలాకుతలం చేయగలుగుతాయేమో కానీ భగవంతుణ్ణి ఏమీ చేయలేవన్నమాట. వాటి ప్రభావం భగవంతుడి మీద ఉండదన్నమాట. ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నేను త్రిగుణాతీతుణ్ణి అని చెప్తున్నారు. ప్రతి జీవి, ఈ భౌతిక జగత్తులోని ప్రతి జీవి ఈ త్రిగుణాలకు ఆధీనంలో ఉండొచ్చేమో కానీ నేను కాదు. నేను శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణాలకి అతీతుడు. ఆ గుణాలు భగవంతుణ్ణి ఏమి చేయలేవు, వాటి ప్రభావంలో శ్రీకృష్ణ భగవానుడు లేడు అని చెప్పి
ఇక్కడ 12వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. 13వ శ్లోకంకి వెళ్దాము. త్రిభిర్గుణ మయైర్భావైర్ ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. హరే కృష్ణ. ఎవరైనా 13th శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ 13th శ్లోకం. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలచే మోహితమై సమస్త జగత్తు ఆ గుణాలకు అతీతుడను నశింపులేనివాడను అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ భౌతిక జగత్తులోని ప్రతి జీవి ఈ 3 గుణాలకి లోబడే ఉన్నారు. గుణాలు అంటే ఏంటి అంటే, సంస్కృతంలో గుణము అంటే ఏంటి అంటే తాడు అన్నమాట. తాడుతో ఆ 3 తాళ్ళు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 తాళ్ళతో మనము బంధించబడి ఉన్నాం అన్నమాట. అందుకే భౌతిక జగత్తులోని జీవులను ఏమంటారంటే బద్ధ జీవులు అంటారు. బద్ధ జీవులు అంటే వాళ్ళకి బద్ధకం అని కాదు, అంటే బంధించబడి ఉన్నాడు అని చెప్పి బద్ధ జీవులు అని అంటారనమాట. ఈ గుణాల ప్రభావం వల్ల ఎప్పుడు భ్రమలోనే ఉంటారనమాట జీవులు. భౌతిక జగత్తులోని జీవులు అంటే మనము ఎప్పుడు ఈ గుణాల ప్రభావంలోనే ఉంటాం కాబట్టి భగవంతుని యొక్క దివ్యత్వాన్ని మనము అర్థం చేసుకోలేము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. నాభిజానాతి మోహితం నాభిజానాతి. ఈ గుణాల చేత మోహించబడి అంటే భ్రమకు గురి కాబడి నా అభిజానాతి నన్ను తెలుసుకోలేరు. ఏమని తెలుసుకోరు? నేను పరం అంటే నేను ఈ గుణాలకు అతీతుడను అని, మరియు అవ్యయుడని. అవ్యయుడు అంటే నశింపు లేనిదన్నమాట. శ్రీకృష్ణ భగవానునికి శక్తికి నశింపు అనేది లేదు. ఇప్పుడు భౌతిక జగత్తులో ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకున్నారనుకోండి, నాకు ఇప్పుడు ఎంతో శక్తి ఉంది, మరియు జ్ఞానము ఉంది, అన్ని ఉన్నాయి. కానీ అదే వయసు అయిన తర్వాత ఏమవుతుంది అంటే నాలో శక్తి అనేది తగ్గుతుంది, మరియు ఆ జ్ఞానం అనేది తగ్గి మతిమరుపు అనేది రావచ్చు, మరి ఆ ముఖానికి ముడతలు రావచ్చు, తెల్ల వెంట్రుకలు రావచ్చు, అందం తగ్గిపోవచ్చు. ఇవన్నీ భౌతిక జగత్తులో ఏ వస్తువుకైనా సరే, ఏ జీవికైనా సరే ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళలోని శక్తి క్రమక్రమంగా తగ్గుతుంది. ఒక యాపిల్ పండు తీసుకున్నా సరే ఈ రోజు ఎంతో ఫ్రెష్ గా ఉంటది, 3 రోజుల తర్వాత, లేదా ఒక వారం తర్వాత, లేదా ఒక 10 రోజుల తర్వాత అది దాంట్లో ఉన్న శక్తి రసము అంతా పోయి అది కుళ్ళిపోవడము మొదలవుతుంది అనమాట. ఇదే ప్రకృతి యొక్క నియమం అన్నమాట. భౌతిక జగత్తులోని ఏ వస్తువుకైనా సరే, ఏ జీవికైనా సరే నశింపు అనేది ఉంటుందన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు అవ్యయుడు, అంటే భగవానుడికి నశింపు అనేది లేదన్నమాట. హీఈస్ ఇంపెరిషబుల్ అంటారు, అంటే నశింపు లేదు. భగవంతుడికి ఎలా శక్తి ఉందో, ఎప్పటి నుంచి ఉందో అది అలానే ఉంది. భగవంతుడిని ఎప్పుడు మనం ఏ ఫోటోలో అయినా సరే పెద్ద పెద్ద గడ్డాలు వచ్చి ముసలిగా ఓల్డేజ్ గా ఉన్న శ్రీకృష్ణుని మనము ఎప్పుడు చూడము. నిత్య యవ్వనుడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. కానీ మనము ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోలేము అని చెప్తున్నాడు. ఎందుకు అర్థం చేసుకోలేమంట? మనం ఎప్పుడు ఈ త్రిగుణాల యొక్క ప్రభావంకి లోబడి ఉంటాము. కాబట్టి త్రిగుణాతీతుడైన శ్రీకృష్ణ భగవానుడు అవ్యయుడు అని చెప్పి మనం అర్థం చేసుకోలేమన్నమాట. ఇప్పుడు ఎలా ఈ శ్రీకృష్ణ భగవాను నుంచే ఈ గుణాలన్నీ వస్తున్నాయి, కానీ భగవానుడు వీటికి దూరం. ఎలా అంటే గన, ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు ఒక దొంగలను లేకపోతే తన మాట వినని వాళ్ళను అందరినీ ఏం చేస్తాడు, చెరసాలలో ప్రిజన్ లో పెట్టి వాళ్ళకి శిక్షణ ఇస్తాడనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో చేయాలి అని చెప్పి శిక్షణ ఇస్తాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి భగవంతుడు కూడా వాళ్ళు కూడా జైల్లో ఉన్న వాళ్ళు కూడా తన ప్రజలే కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి ఒకసారి జైలుకి వెళ్ళారనుకోండి. రాజు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఖైదీలంతా ఏమనుకుంటారు, రాజు కూడా జైలుకి వచ్చినారు, రాజు కూడా ఖైదీని అని అనుకుంటే ఎట్లా? అది కాదు కదా. ఆ జైలు రాజే ఏర్పాటు చేసినాడు, కానీ ఆ జైల్లో రాజు మెంబర్ కాదు. అలాగే
ఈ ప్రకృతిని ఈ సృష్టిని మొత్తము శ్రీకృష్ణ భగవానుడే ఈ భౌతిక జగత్తునంతా ఏర్పాటు చేసినాడు. కానీ ఈ భౌతిక జగత్తులో మనిషి శ్రీకృష్ణుడు కాదు అన్నమాట. అతను సచ్చిదానంద స్వరూపుడు. అతను ఆధ్యాత్మిక జగత్తులో తన ధామంలో నిజధామంలో ఉంటారు. అప్పుడప్పుడు మనల్ని ఉద్ధరించడం కోసము ఈ భౌతిక జగత్తులో తన భక్తులను కాపాడడానికి, ధర్మాన్ని స్థాపించడానికి యుగ యుగంలో నేను అవతరిస్తాను అని చెప్తారు. ఇక్కడ అవతరించిన మాత్రాన, ఇక్కడ భగవంతుడు ఆవిర్భావం తీసుకున్నంత మాత్రాన ఈ భౌతిక జగత్తులకు సంబంధించిన వ్యక్తి కాదు భగవానుడు అనేది ఇక్కడ ఈ శ్లోకాలలో చెప్పారు. 12-13 శ్లోకాలలో చెప్పారనమాట. ఈ భౌతిక ఈ త్రిగుణాల యొక్క ప్రభావము ఉన్నంత కాలము మనము ఏదో ఒక శరీరం మనకి వస్తూనే ఉంటుందన్నమాట. సత్వగుణంలో గాని, రజోగుణం గాని, తమో గుణం గాని, ఈ గుణాలు ఉన్నంత కాలము జీవుడు శరీరాలను తీసుకోవాల్సిందే అన్నమాట. మరి ఎప్పుడు ఈ గుణాలను మనము ఎలా దాటగలుగుతాము? ఈ భౌతిక శక్తి, ఈ మాయా శక్తిని, భగవంతుడి యొక్క మాయా శక్తిని ఎలా దాటగలుగుతాము అని, అవి దాటితేనే మనము భగవంతుణ్ణి చేరగలుగుతాం అన్నమాట. భగవద్ధామంను చేరగలుగుతాం అన్నమాట. అది ఎలా అనేది శ్రీకృష్ణ భగవానుడు 14వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకము. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. 14వ శ్లోకం. నేను చదువుతాను మాతాజీ. మాతాజీ, సుగుణ మాతాజీ చదవండి మాతాజీ. త్రిగుణాత్మకమైన నా ఈ దైవమాయ నిశ్చయముగా దాటశక్యం కానిది. కానీ నన్ను శరణు వచ్చిన వారు దీన్ని సులభముగా దాటగలదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ. మమ మాయ అంటే నా యొక్క, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, మమ మాయ, నా యొక్క ఈ మాయా శక్తి, దురత్యయ దాటడము, ఈ మాయా శక్తిని దాటడం, దురత్యయ అంటే నిశ్చయంగా దాటసఖ్యము కానిది అని చెప్తున్నారు అన్నమాట. అది ఎటువంటి మాయ అంట? గుణమయి అంటే ఈ త్రిగుణాలతో నిండి ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి? 3 గుణాలతో ఉన్నటువంటి నా ఈ మాయా శక్తిని దాటడము దురత్యయ, చాలా కష్టము, దాటసఖ్యము కానిది అని చెప్తున్నారు అన్నమాట. కానీ సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారు? మామేవయే ప్రపద్యంతే అంటే నన్ను ఎవరైతే శరణు పొందుతారో, నాకు ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తూ నన్ను శరణాగతి పొందుతారో అటువంటి వాళ్ళు ఈజీగా దాటగలుగుతారు. మాయామేతం తరంతితే. ఈ మాయని కూడా వాళ్ళు ఈజీగా దాటగలుగుతారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ దైవీ హియేష అంటారు. ఈ మాయాశక్తి కూడా దివ్యమైనది అని చెప్తున్నారు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. అది న్యూనమైన శక్తి కావచ్చు, అది భౌతిక శక్తి కావచ్చు, కానీ కూడా అది కూడా నా నుంచి వస్తా ఉంది కాబట్టి ఆ మాయాశక్తి కూడా దివ్యమైనది అని చెప్తున్నారు అనమాట. ఈ మాయాశక్తి ఏం చేస్తుంది అంటే ఈ భౌతిక జగత్తులోని జీవులకు టెస్ట్ పెడుతుంది అనమాట. టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళందరినీ భగవంతుని దగ్గరికి చేరుస్తుంది అనమాట. కాబట్టి అది భగవంతుని కోరిక మేరకే ఈ మాయాశక్తి, ఈ ప్రకృతి ఈ పని చేస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క మిషన్ లోనే హెల్ప్ చేస్తా ఉంది. కాబట్టి భగవంతుని ఈ మాయాశక్తి కూడా దివ్యమైనదే, భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉంది. భగవంతుని యొక్క కోరిక మేరకే, భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకే మాయాశక్తి పనిచేస్తుంది. కాబట్టి మాయాశక్తి కూడా దివ్యమైనది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ గుణాలు అంటే తాడు అని చెప్పినాను కదా. ఈ ప్రతి ఒక్క జీవి 3 తాళ్లతో కట్టబడి ఉంటారనమాట. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ చేతులు కాళ్ళు మనల్ని కట్టేసినట్టు ఊహించుకోండి. ఆ తర్వాత 3 తాళ్లతో తోలుబొమ్మల ఆట ఆడిస్తా ఉంటారు కదా. మనం చూసారా ఎప్పుడైనా తోలుబొమ్మల ఆట? వాళ్ళు పైనుంచి తాడు కదులుతా ఉంటే ఇక్కడ వాళ్ళు
ఆ బొమ్మలు యాక్టింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆ గుణాల యొక్క ప్రభావము వల్ల మనం కూడా ఇక్కడ మన బుద్ధి అయితే ఏమి, మన మనస్తత్వం అయితే ఏమి, మన పనులైతే ఏమి, అవన్నీ వాటి ప్రభావంతోనే మనము పనులు అనేటివి చేస్తుంటాం అన్నమాట. మనం మళ్ళీ ఈ తాళ్ళ నుంచి మనము బయటపడాలంటే మనం ఎవరి సహాయాన్ని తీసుకోవాలి అంటే, మనకు సహాయం చేసే వ్యక్తి అతను కట్టబడి ఉండకూడదు. మనం ఎలాగో మన చేతులు కాళ్ళు కట్టేసినాయి, మనల్ని విడిపించాలంటే మనం విడిపించే అతనికి కూడా చేతులు కాళ్ళు కట్టేసుంటే అతను ఎలా విడిపించగలుగుతాడు? మనల్ని విడిపించలేరు. మరి ఎవరికైతే చేతులు కాళ్ళు కట్టబడి లేవో అటువంటి వాళ్ళని మనం శరణు పొందడం ద్వారా మన త్రాళ్ళని విప్పించుకోవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వయాన శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఈ త్రిగుణాలకి అతీతుడు కాబట్టి భగవంతుణ్ణి శరణు వేడడం ద్వారా, మరియు అతని యొక్క ప్రతినిధులు కూడా శుద్ధ భక్తులు, అతని ప్రతినిధులు ఆధ్యాత్మిక ఆచార్యులు అన్నమాట, స్పిరిచువల్ మాస్టర్స్, గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యులు కూడా ఈ త్రిగుణాతీతులుగా ఉంటారు. ముందు శ్లోకాల్లోనే చెప్పినారు, నా యొక్క శుద్ధ భక్తులు కూడా ఈ త్రిగుణాల ఆధీనంలో ఉండరు అని చెప్పారు. అంటే మనము ఒక గురువు ద్వారా మరియు భగవంతుని ద్వారా వాళ్ళకి శరణాగతి పొందడం ద్వారా, వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనము ఈ గుణాలను దాటగలుగుతాము. అంతేకాని ఇంకా ఎవరు మనకి సహాయం అనేది చేయలేరు. ఈ గుణాలని దాటడంలో, ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడడంలో ఇంకా మిగతా ఎవరు కూడా మనకు సహాయం అనేది చేయలేరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా బంధనంలోనే ఉన్నారు. వేరే జీవులు ఎవరు కూడా మనకి సహాయం చేయలేరు. అందుకే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, మామేవయే అంటే నన్ను శరణాగతి పొందితే మీరు దీన్ని దాటగలుగుతారు అని చెప్తున్నారట. ఇక్కడ మామేవయే అంటే శ్రీల ప్రభుపాదుల భాష్యంలో రాస్తున్నారు, చాలా మంది దేవతలు ఉన్నారన్నమాట. గొప్ప అంటే బ్రహ్మదేవుడు, శివుడు, వీళ్ళు కూడా ఏమిటి అంటే వాళ్ళు గుణావతారాలు, భగవంతుని యొక్క గుణావతారాలు అంటే. బ్రహ్మదేవుడు రజోగుణం యొక్క అవతారము బ్రహ్మదేవుడు, శివుడు తమో గుణానికి అవతారం అంట, విష్ణువు శుద్ధ సత్వ గుణానికి గుణం రూపము. కాబట్టి బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి పూజించినా కూడా మనము ఈ బంధనంలో నుంచి బయటపడలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా గుణం యొక్క ప్రభావంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనల్ని బయట పడేయలేరు. వాళ్ళని పూజిస్తే మనకు భౌతిక లాభం రావచ్చు, డబ్బులు రావడము, లేదా మన కష్టాలు పోవడము, లేదా ఏదో ఈ తాత్కాలికమైన భౌతిక లాభం అయితే రావచ్చు. కానీ వాళ్ళు లిబరేషన్, మోక్షాన్ని ప్రసాదించలేరు అన్నమాట. మోక్షాన్ని ప్రసాదించేది ముకుందుడు మాత్రమే. ముకుందుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, లేదా అతని ఎక్స్పాన్షన్ స్వాంశ రూపమైన విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణువు మనకు మోక్షాన్ని ప్రసాదించగలుగుతారు, కానీ మిగతా ఏ దేవతలు ప్రసాదించలేరు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మామేవయే ప్రపద్యంతే అని చెప్తున్నారు అన్నమాట. మరి భగవంతుని శరణు వేడడం ద్వారా మరియు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని శరణు వేడడం ద్వారా ఈ దాట సఖ్యం కానీ ఈ మాయాశక్తిని మనము దాటగలుగుతాము అని చెప్తున్నారు. ఈ మాయాశక్తి అనేది, భగవంతుని యొక్క మాయాశక్తి అనేది చాలా బలీయమైనది, చాలా బలమైనది. ఎప్పుడు మనకు నరిష్మెంట్ ఇస్తుంది. ప్రకృతి నుంచే కదా మనకు ఆహార పదార్థాలు అనేటివి వస్తాయి. ఒక రకంగా మనకి నరిష్మెంట్ ఇచ్చేది ఈ మాయా శక్తిని, అంటే ప్రకృతిని మనకు నరిష్మెంట్ ఇస్తుంది. గింజలు వచ్చేది, ఆహార ధాన్యాలు వచ్చేది ప్రకృతి నుంచే. అదే విధంగా మనకి తన్నులు కూడా తంతా ఉందన్నమాట. ఈ మాయాశక్తి మనల్ని తంతానే ఉంది. ఏ విధంగా అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఈ ప్రకృతి యొక్క నియమము. జన్మించడము ఒక కష్టమే, మళ్ళీ తర్వాత జర అంటే ముసలితనము, వ్యాధి అంటే ఏదో ఒక వ్యాధితో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైన వ్యాధులు అనేటివి వస్తాయి. ఆ తర్వాత మృత్యు అనేది అది మనము ఎప్పుడైతే పుట్టామో అప్పుడే డిసైడ్ ఉంటుంది ఎంతకాలము వీళ్ళు జీవించి ఉండాలి అనేది. ఇది ఏమి కష్టము, ఇవి ఏం కష్టాలు కాదు అనుకోవచ్చు. జన్మించడంలో ఏం కష్టము అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక తల్లి గర్భంలో బిడ్డ
ఎంతటి బాధని అనుభవిస్తుంది అంటే అంత చిమ్మ చీకటిలో సరిగా గాలి కూడా ఆడదు, పురుగులు గుడతా ఉంటాయి. ఆ తర్వాత తల్లి ఏదన్నా కారంగా మసాలా అది తినిందంటే చిన్న లోపల ఉన్న పిల్లవాడికి మంటలు ఎత్తుకుంటాయన్నమాట. శరీరం చర్మము మంటెత్తుకుంటుంది. ఎన్నో కష్టాలకి అనుభవిస్తుంది ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు. ఎంతో భగవంతుని గుర్తు చేసుకుంటుంది. భగవంతుడా, నేను నిన్ను మర్చిపోయి నిన్ను కాదనుకొని నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంకోసారి ఈ తప్పు చేయను. నేను నేను బయటికి రాగానే నీ సేవలోనే నేను నియుక్తుడనవుతాను, నీకు సేవ చేస్తాను అని తల్లి గర్భంలో బేబీ ఎంతో ప్రేయర్స్ చేస్తుంది భగవంతుడికి. కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా డెలివరీ అయ్యి బిడ్డ బయటికి వస్తుందో ఈ మాయ ప్రభావం వల్ల మొత్తం మర్చిపోతాడనమాట. ఆ బిడ్డ తను ఎన్ని కష్టాలు పడింది, ఆ తల్లి యొక్క గర్భంలో ఎన్ని కష్టాలు పడింది, ఎంత ప్రేయర్స్ చేసింది, నేను భక్తియుక్త సేవ చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసింది, అన్నీ మర్చిపోతాడనమాట. ఆ బిడ్డ మర్చిపోతాడు. కాబట్టి పిల్లలకు భక్తిని నేర్పించడము, భగవంతుడు ఎవరు, ఈ జ్ఞానాన్ని ఇవ్వాల్సింది, పిల్లలకు ఈ జ్ఞానాన్ని ఇవ్వాల్సింది ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అన్నమాట. భగవంతుడి యొక్క చైతన్యంలో పిల్లల్ని కృష్ణ చైతన్యంలో నెలకొల్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు. ఈ ఎప్పుడైతే ప్రసవం తర్వాత ఈ మాయ చేత వాళ్ళన్నీ మర్చిపోతారు. కాబట్టి వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకే ఉంటుందన్నమాట. అలా జననం అనేది ఒక బాధ. తర్వాత మరణం అప్పుడు ఏమైతే ఒక క్షణంలో ప్రాణం పోతుంది అని అనుకుంటాము. కానీ ఆ క్షణంలో ఎంతటి బాధ అనుభవిస్తుంది ఒక జీవి ఆ ప్రాణము పోయేటప్పుడు అంటే, ఒక తేలు కుడితే ఎంత బాధ వస్తుందో, ఎన్నో వేల తేళ్లు ఒకేసారి కుడితే ఎంత బాధ వస్తుందో అంతటి బాధ అనేది వస్తుందన్నమాట. కానీ మనకు ఎదురుగా ఉన్న వాళ్ళకి తెలీదు, ఆ పోయే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆ క్షణము ఎంత బాధ అనేది తెలుస్తుంది. కానీ మనకు ఎంతో మంది చనిపోయేటప్పుడు మనం చూస్తా ఉంటాం. కానీ ఆ బాధ అనేది మనకు తెలిస్తే మనము జాగ్రత్త పడతాము. తెలియదు. కానీ మనకు ఈ శాస్త్రాలలో చెప్పబడిందన్నమాట. జననము అనేది పెయిన్ఫుల్లే, మరణము అనేది పెయిన్ఫుల్లే. మనకి ఓల్డ్ ఏజ్ మరియు డిసీజ్ గురించి అయితే మనకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ 4 కూడా మనకు ఈ నిజమైన కష్టాలు అంటే ఈ 4గే. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మనం ఎన్నో వాటికి బాధపడతా ఉంటాము. అయ్యో నాకి డబ్బు రాలేదే, మా పిల్లలు సరిగా చదవట్లేదే, మా పిల్లలకి ఆరోగ్యం బాగలేదే, నా భర్త సరిలేడే, నా భార్య సరిలేదే, నా జాబ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదేంటి బయట ఇంత వేడిగా ఉంది, నా భౌతిక పరిస్థితి మారడం లేదు, మాకు పిల్లలు పుట్టడం లేదు. ఎప్పుడు ఇవే మనము సమస్యలు అనుకుంటాము. కానీ ఈ సమస్యలన్నీ తాత్కాలికమైనటివే. నిజమైన సమస్యలు, మనతో పాటు జన్మలతో వచ్చే సమస్యలు, నిజమైన సమస్యలు ఏంటి అంటే గన ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అంతేకాకుండా ఈ మాయాదేవి ఇంకా ఎలా తంతా ఉంది మనల్ని అంటే గన త్రివిధ తాపాలు, అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలన్నమాట. అంటే ఒకరోజు శరీరం నుంచి బాధలు వస్తాయి, ఒకరోజు మనసు పెట్టే బాధలు, ఒకరోజు ఇంకో జీవి పెట్టే బాధలు, ఒకరోజు ఈ ప్రకృతి ఇచ్చే బాధలు. అంటే ఒకరోజు ఇప్పుడు సమ్మర్ ఉంది, ఎంత వేడిగా ఉంది, ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి చాలా చలిగా ఉంటుంది, ఒక్కొక్కసారి భూకంపాలు వస్తా ఉంటాయి, ఒక్కొక్కసారి తుఫాన్లు వస్తా ఉంటాయి. ఇవన్నీ త్రివిధ తాపాలన్నమాట. ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధితో పాటు ఇది త్రివిధ తాపాలు ఉన్నాయి. ఇన్ని రకాల కష్టాలు మనల్ని ఈ మాయా శక్తి మనకు ఇస్తా ఉందన్నమాట. ఎందుకు ఇస్తా ఉంది ఆమె? మనం ఆ విధంగానైనా కష్టాల్లో అయినా సరే భగవంతుని శరణు వేడాలని చెప్పి ఆమె పని ఆమె చేస్తా ఉందన్నమాట. కాబట్టి మనము ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సరే మనం ఇప్పటికీ కూడా మనం భగవంతునికి శరణాగతి పొందాలి అనే విషయంలో మనం సీరియస్ గా అనుకోవట్లేదు అనమాట. మనము ఆ తన్నులు తినడం మనకి అలవాటైపోయింది. ఎంతగా అలవాటైపోయింది అంటే
అమ్మ బాగా తంతున్నావు నన్ను, ఇంకా తన్ను తంతున్నందుకు చాలా సంతోషము, చాలా థ్యాంక్స్, అట్లా అట్లా చెప్తున్నాం అనమాట మనం. కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి పొందుతామో మనకు ఆ ఈ ఈ మాయా ప్రభావం మన మీద ఏం చూపలేదు. మాయ ఎంతో బలమైనది, కానీ ఎంతవరకు బలమైనది? భగవంతునికి మనము శరణాగతి ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనము మాయ ఏమీ చేయలేదన్నమాట. ఒకవేళ చేసినా దానికి తట్టుకునే శక్తి మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఒక భక్తుడికే కష్టాలు వస్తా ఉంటాయి, భక్తులు కాని వాళ్ళకి కూడా కష్టాలు అనేటివి వస్తా ఉంటాయి అన్నమాట. భక్తులు ఎవరి ప్రొటెక్షన్ లో ఉంటారు? భగవంతుని యొక్క ప్రొటెక్షన్ లో ఉంటారు. భక్తులు కాని వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉంటారు అంటే ఈ మాయా శక్తి యొక్క ఆధీనంలో ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక భక్తుడు తప్పు చేశారనుకోండి, దానికి కూడా పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుకు తప్పు చేస్తే ఎలా ఇస్తాడు శిక్ష? ఆ కొడుకు బాగుపడడానికి ఎంతో కొంత అరచడము లేదా ఒక చిన్న దెబ్బ వేయడము చేస్తాడు, అంతే. ఆ విధంగా ఉంటుంది. భక్తుడు తప్పు చేస్తే రిజల్ట్ పనిష్మెంట్ ఆ విధంగా ఉంటుంది. ఒక తండ్రి బిడ్డకు ఇచ్చే పనిష్మెంట్ లాగా ఉంటుందన్నమాట. లేదా ఒక అభక్తుడు అంటే భక్తి చేయకుండా మామూలు ఒక పర్సన్ తప్పు చేస్తే అతనికి శిక్ష ఎలా వస్తుంది అంటే ఒక సామాన్య పౌరుడు తప్పు చేస్తే పోలీసు ఎలా శిక్ష వేస్తారు? కోర్టు ఎలా శిక్ష వేస్తుంది? పోలీసు ఎలా కొడతాడు? అతనికి తన లేదు పరా లేదు, ఆయనకు రూల్స్ లో ఏ విధంగా ఉంటే అట్లా కొట్టుకుంటూ పోతాడు అనమాట. ఆ విధంగా భక్తుడు కాని వాళ్ళు ప్రకృతి చేత ఆ విధంగా శిక్షించబడతారు. భక్తులు అయిన వాళ్ళకి కూడా కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి, కానీ అవి కొంచెము మోతాదు తక్కువగా వస్తాయి. వాళ్ళు ఆ కష్టాలు కూడా వాళ్ళలోని ఎంతో కొంత అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, ఏంటివి అవి? కామము, లోభము, మోహము, ఇవన్నీ ప్యూరిఫై అవ్వడం కోసము భగవంతుడు అప్పుడప్పుడు భక్తులకి కూడా కొన్ని కష్టాలన్నిటివి ఇస్తా ఉంటాడు అనమాట. కాబట్టి భగవంతునికి శరణాగతి పొందాలి. ప్రతి జీవి భగవంతునికి శరణాగతి పొందాలి. శరణాగతి అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క రక్షణ మీద పూర్తి నమ్మకం ఉండాలన్నమాట. అంటే కష్టాలలో అయినా సరే, సుఖాలలో అయినా సరే భగవంతుని యొక్క రక్షణ మీద మనకి పూర్తి నమ్మకం అనేది ఉండాలి. ఎలా అంటే సుఖాలలో మనం భగవంతుని స్మరిస్తాము, భగవంతుడా నీ దయ వల్లనే ఇవన్నీ వచ్చాయి అని మనం స్మరించుకుంటాము. కానీ కష్టాలలో కూడా భగవంతుని మీద నమ్మకాన్ని మనం వదలకూడదు అనమాట. కష్టాలలో కూడా మనం ఏ విధంగా అనుకోవాలి అంటే భగవంతుడు నీ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు ఇచ్చావు, లేకపోతే నాకు ఇంతకంటే పెద్ద కష్టం వచ్చేదేమో, నీ దయ వల్ల నాకు ఇది ఇంత మాత్రమే వస్తుంది, నేను దీన్ని తట్టుకోగలుగుతున్నాను అంటే యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగింది అనుకోండి, భగవంతుడా నా ప్రాణమే పోవాల్సిందేమో, నాకు చెయ్యి మాత్రమే పోగొట్టావు, చాలా థ్యాంక్స్ స్వామి, అలా అనుకుంటారన్నమాట డివోటీస్ కి ఏమి వచ్చింది, డివోటీస్ తనకు ఏది వచ్చినా అది భగవంతుని నుంచే వస్తా ఉంది అని, భగవంతుడు నాకు ఎప్పటికీ వెల్ విషరే, నా శ్రేయోభిలాషినే, భగవంతుడి రక్షణ మీద పూర్తి నమ్మకం అనమాట. వాళ్ళు ప్రతి దానికి భగవంతుని మీదనే ఆధారపడతారు, భగవంతుని రక్షణ మీదనే వాళ్ళు సంపూర్ణంగా నమ్ముతారనమాట. ఎప్పుడన్నా కష్టాలు వచ్చినప్పుడు అసలు ఉన్నావా నువ్వు, ఇలా అలా భగవంతుని మీద నమ్మకాన్ని వదిలేసి భక్తియుక్త సేవను వదిలేసి అలా చేయరనమాట. దేంట్లోనైనా సరే భగవంతుని మీద ఆధారపడము, భగవంతుని రక్షణ మీద నమ్మకాన్ని వదలకుండా ఉండడము, ఇది శరణాగతి అంటే అన్నమాట. అలా శరణాగతి పొందే వాళ్ళ గురించి, తనకు ఎవరు శరణాగతి పొందుతారు, తనకి ఎవరు శరణాగతి పొందరు అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ 15వ శ్లోకంకి వెళ్దాము. నమ్మాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞాన ఆసురిం భావమాశ్రిత. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే అపహరించబడిన జ్ఞానం గలవారు, దానవ ప్రవృత్తి అయిన
నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నన్ను శరణు వేడలేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు 4 రకాల వ్యక్తుల గురించి చెప్పారనమాట. దుష్టులు, దుష్కృతులు, 4 రకాల దుష్టులు అంటే బ్యాడ్ పీపుల్, 4 టైప్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్. ఆ 4 రకాలు ఎవరంట? మూడులు మరియు నరాధమ మరియు మాయా అపహృత జ్ఞాన అంటే మాయ చేత అపహరించబడిన జ్ఞానం కలవారు మరియు అసురులు. ఈ 4 రకాల వ్యక్తులు నన్ను శరణు పొందరు. భగవంతుని శరణు పొందడము ఎంత ఈజీ. భగవంతుడా, నేను తప్పు చేశాను, మిమ్మల్ని మర్చిపోయాను, నేను మీ యొక్క అంశను, ప్రతి జీవి భగవంతుని యొక్క అంశ కాబట్టి భగవంతుని యొక్క సేవకే ఉద్దేశించబడింది. మీ సేవను విస్మరించాను నేను, ఇక మీదట నేను మీ సేవలో నియుక్తుడనవుతాను అని ప్రేయర్ చేసి, భగవంతుడికి ప్రేయర్ చేసి శరణాగతి తీసుకోవడం అనేది చాలా సింపుల్ థింగ్ అన్నమాట. అంటే దాంట్లో పెద్ద ఇన్సల్ట్ కూడా ఏం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, ఏదో చెప్పుడు మాటలు విని తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. బయటికి వెళ్ళిన తర్వాతే తెలిసింది కొడుక్కి బతకడము ఎంత కష్టము అనేది తెలిసింది. తెలుసుకొని ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను మీ మాట వినలేదు, నన్ను మీరు దగ్గరికి తీసుకోండి, ఇక మీదట ఈసారి ఇలాంటి తప్పు చేయను అని అంటే తండ్రి వెంటనే స్వీకరిస్తాడు. ఎందుకు అంటే తండ్రికి దయ ఎక్కువ, తన బిడ్డ కాబట్టి దయ ఎక్కువ. అలా చేయడం వల్ల కొడుకుకి ఏమైనా ఇన్సల్టా అంటే ఏం ఇన్సల్ట్ లేదు. తండ్రి దగ్గర శరణాగతి పొందడం కొడుకుకి ఇంకా గొప్ప విషయము, ఇంకా మంచి విషయము. అందరు చూసి ఈ పిల్లవాడు ఎంత మంచి పిల్లవాడు, తండ్రి యొక్క పాదాలను తాకడం వల్ల కొడుకుకి ఏం నష్టం ఉంది, ఏమి ఇన్సల్ట్ ఉంది? ఏమీ లేదు. అలాగే మనందరికీ భగవంతుడు సుప్రీం ఫాదర్. మనము ఇక్కడ ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఎన్నో కష్టాలు అనుభవిస్తా ఉన్నాం అన్నమాట. కానీ మన ఫాదర్, సుప్రీం ఫాదర్ శ్రీకృష్ణ భగవానుడు, ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. 6 రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడికి. ఎంతో ఐశ్వర్యము, కీర్తి, అందము, శక్తి, వైరాగ్యము, బలము, ఇవన్నీ 6 రకాల ఐశ్వర్యాలకి నిలవు శ్రీకృష్ణ భగవానుడు. అంతటి గొప్ప తండ్రి యొక్క పిల్లలం మనం. ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాము. కానీ అవన్నీ పోవాలంటే సింపుల్ థింగ్, వెంటనే శరణాగతి, భగవంతుని యొక్క సుప్రీమసీని మనము అర్థం చేసుకొని, మనము భగవంతుని యొక్క సుప్రీం నేచర్ ని అర్థం చేసుకొని మనం శరణాగతి పొందడం అనేది ఎంతో గ్లోరియస్ విషయం అన్నమాట. అది చాలా సింపుల్ మెథడ్. దాంట్లో ఇన్సల్ట్ కూడా ఏమీ లేదు. కానీ చేయలేకపోతున్నారు. ఆ పని అందరూ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కొంతమంది మూడులు అంటే వాళ్ళకి జ్ఞానం లేదు, అసలు జ్ఞానమే లేదు. భగవంతుని గురించి జ్ఞానమే లేదు, భగవంతుడు లేడు అని అనుకుంటా ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక గాడిద ఉందనుకోండి, అంటే నేను చెప్పేది కాదు, శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాసినదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక గాడిద ఉందనుకోండి, అది పొద్దున్న నుంచి ఎన్నెన్నో బరువులు మోస్తుంది. లాస్ట్ కి ఆ గాడిద యజమాని కొంత గడ్డి ఇస్తాడు అనమాట తినడానికి. అదేమనుకుంటుంది, నేను పని చేయకపోతే నా యజమాని ఆ గడ్డి ఇవ్వడు అని అనుకుంటుంది. కానీ దానికి తెలియదు ఆ గడ్డి అదింత గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది అనే విషయం తెలియదు అనమాట. అది గాడిదలాగా పని చేస్తూనే ఉంటుంది అనమాట. అలాగే మనం కూడా పని చేస్తూనే ఉన్నాం. ఎవరి కోసం చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఇంకా ఏమంటారు, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు అనమాట. అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత భక్తి చేసినట్టు. అంటే మరి గాడిద ఇంత పని చేస్తుంది అంటే గాడిద గొప్ప భక్తుడా? కాదు కదా. అంటే ఏ పని చేస్తున్నాం అనేది కూడా కదా ఇంపార్టెంట్. మన యొక్క సుప్రీం డ్యూటీ, ప్రతి జీవి యొక్క సుప్రీం ఆక్యుపేషన్ ఏంటి? భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొనడం. భగవంతుని యొక్క భక్తియుక్త సేవ ఎంత ఎక్కువ చేస్తే అది వర్షిప్పే. అప్పుడు వర్క్ ఇస్ వర్షిప్ అవుతుంది. లేదా మన విద్యుక్త ధర్మాలను సక్రమంగా పాటించాలి మరియు
భగవంతునికి భక్తియుక్త సేవ చేయాలి. ఈ రెండు చేయాలన్నమాట. అంతేగాని ఇది ఈ ఇంద్రియ తృప్తి కోసము ఈ ఈ అన్ని రకరకాల సౌకర్యాలు కావాలి నాకి, ఒక కారు ఉంటే సరిపోదు, 2 కార్లు కావాలి, ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 4 ఇల్లులు కావాలి. వీటి గురించి ఇవి సంపాదించుకోవడం కోసము నాకు కావాలి, నా పిల్లలకు కావాలి, నా మనవళ్ళకి కావాలి అని వాటి గురించి సంపాదించుకోవడం కోసము రాత్రింబవళ్ళు గాడిదలాగా కష్టపడుతూనే ఉంటారంట. అటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ఇంకా శరణు వేడడానికి వాళ్ళకు టైం కూడా ఉండదు. వాళ్ళకి జ్ఞానం లేదనమాట. దేని గురించి కష్టపడుతున్నారు అనేది వాళ్ళకు తెలియదు. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే నరాధమ. నరాధమ అంటే వీళ్ళు మానవులలో అత్యంత అధములన్నమాట. మానవ జన్మ అనేది ఎందుకు ఉద్దేశించబడినది? ఆత్మ సాక్షాత్కారం కోసము, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం కోసము. నేనెవరు, భగవంతుడు ఎవరు, ప్రకృతి ఏంటి, నేనెందుకు ఈ భౌతిక జగత్తులో ఈ సఫరింగ్, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో సఫరింగ్ బాధల్ని అనుభవిస్తున్నాను అని తెలుసుకొని వాటి నుంచి బయటపడడానికి వచ్చిన ఒకే ఒక అవకాశం. 84 లక్షల జీవరాశులలో మన ఆత్మ తిరిగిన తర్వాత ఏదో ఒక వైష్ణవుడి యొక్క మెర్సీ వల్లనో లేదా భగవంతుని యొక్క కృప వల్లనో మనకి ఈ ఈ మానవ శరీరం అనేది వచ్చిందనమాట. ఈ మానవ శరీరంలో మనం భగవంతునికి, శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేసి భగవద్ధామము తిరిగి చేరుకోగలం అన్నమాట. అటువంటి గొప్ప మహత్తరమైన అవకాశాన్ని మనము వదిలేసుకుంటున్నాము. అంటే మనము అధములమే అన్నట్టు ఇక్కడ నరాధమ అంటే అతనమాట. ఏదైతే చేయాలో అది చేయకుండా మిగతావన్నీ చేస్తున్నాం అన్నమాట. దాన్ని నరాధమ అని అంటారనమాట. మూడవది మాయయ అపహృత జ్ఞానం. వీళ్ళకి జ్ఞానం అనేది ఉంటుంది. అంటే వేదాలు అనేటివి చదివింటారు, శాస్త్రాలు చదివింటారు, అన్ని చదివినా కూడా వాళ్ళు మాయా ప్రభావం వల్ల వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం మొత్తం శూన్యం అయిపోయింటది, జీరో అయిపోయింటది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, శ్రీకృష్ణ భగవానుడు కూడా మనిషిలాగానే ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా మనలాగానే మానవుడే అని అనుకుంటారనమాట. భగవంతుని కూడా వాళ్ళు సాధారణ మానవుడే అని అనుకుంటారనమాట. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు అంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ బ్రహ్మజ్యోతి యొక్క ఆధీనంలోనే ఉన్నాడు అని అనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు ఆ బ్రహ్మజ్యోతి అయినా పరమాత్మ అయినా భగవంతుడు శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తున్నాయి అనే విషయము వాళ్ళకు తెలియదు. వాళ్ళ జ్ఞానము మాయ చేత అపహరించబడింది అనమాట. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణుణ్ణి శరణు పొందలేరు. ఇంకా 4వ రకం ఎవరు అంటే అసురులు, అసుర స్వభావం కలవాళ్ళు. వీళ్ళు పక్క నాస్తికులు అనమాట. అంటే ఈ భగవంతుడు ఈ భౌతిక జగత్తుల్లో అవతరిస్తాడు అనేది కూడా వాళ్ళు నమ్మరనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, ఇంకా రావణుడు, కుంభకర్ణుడు, వీళ్ళంతా ఆసురి స్వభావం, రాక్షస స్వభావం అన్నమాట వీళ్ళకి. వీళ్ళెప్పుడు హరిని ద్వేషిస్తూనే ఉంటారు, నిందిస్తూనే ఉంటారంట, హరిని ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు, భగవంతుని ఛాలెంజింగ్ గా చేస్తారనమాట. ఇటువంటి 4 రకాల వ్యక్తులు ఎవరంటే మూఢులు, మరియు నరాధములు, మరియు మాయ చేత అపహరించబడిన జ్ఞానం కలవారు, మరియు అసురులు. ఈ 4 రకాల వ్యక్తులు భగవంతుణ్ణి శరణు పొందలేరు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, భగవానుడైన శ్రీకృష్ణుడు తనకంటే అధికుడు లేడని మరియు తానే పరమసత్య స్వరూపుడినని భగవద్గీతలో స్పష్టంగా తెలిపి ఉండెను. అట్టి సర్వశక్తిమంతుడు పరమసత్యము దేవాతి దేవుడైన శ్రీకృష్ణునితో తమకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుట కొరకై నాగరిక మానవ జన్మ ఉద్దేశించబడినది. ఈ సదావకాశమును పోగొట్టుకొనిన వారు నరాధములుగా పరిగణించబడుదురు. తల్లి గర్భంలో మిక్కిలి అసౌకర్య పరిస్థితిలో ఉన్నప్పుడు శిశువు విడుదల కొరకై భగవంతుని ప్రార్థిస్తూ తాను బయటపడగానే భగవంతుని అర్చించుదనని వాగ్దానము చేయనని శాస్త్రముల నుండి మనకు తెలియను. జీవులందరూ శ్రీకృష్ణ భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉండుట చేత తాను కష్టదశలో ఉన్నప్పుడు అట్లు భగవంతుని ప్రార్థించుట సహజము. కానీ గర్భము నుండి బయటపడినంతనే తన జన్మ దుఃఖములను మరియు
తనను రక్షించగల భగవానుని కూడా శిశువు మాయా ప్రభావంతో విస్మరించును. ఇక్కడ అదే మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, తల్లి గర్భంలో శిశువు తన పడే కష్ట సమయంలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. భగవంతుని ఎంతో ప్రార్థిస్తాడు. నేను బయటికి రాగానే నీకు సేవ చేస్తాను, నిన్నే పూజిస్తాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఆ కృష్ణ నువ్వే నన్ను కాపాడాలి అని అంటారు. ఎప్పుడైతే శిశువు బయటికి వస్తాడో, బయటికి రాగానే ఆ బాధలు, జన్మ బాధలు మర్చిపోతాడు. ఆ బాధల నుంచి బయటపడేసే శ్రీకృష్ణుని మర్చిపోతాడు. దేని ప్రభావం వల్ల అంటే మాయా ప్రభావం వల్ల. కనుకనే నిగూఢమైన భగవత్ చైతన్యమును శిశువులలో జాగృతం చేయుట పోషకుల బాధ్యత. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే వాళ్ళ పిల్లలను కృష్ణ చైతన్యవంతులుగా తయారు చేయడము తల్లిదండ్రుల బాధ్యత అనేది చెప్తున్నారు అనమాట. ప్రస్తుత జనాభాలో 99.9% జనులు నరాధములే అయి ఉంటిరి. అంటే వాళ్ళు భక్తులు ఎంతమంది ఉంటారు? 1% కూడా ఉండరు. 99.9% నరాధములే. అంటే భక్తులు కారనమాట. భగవంతునికి శరణు పొందరు, భక్తియుక్త సేవ అనేది చేయరు, ఈ మానవ జన్మను సార్థకం అనేది చేసుకోరు. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు, నాకంటే గొప్పవాడు లేరు, నాకంటే శక్తిమంతుడు లేడు, నా నుంచే అన్ని వస్తున్నాయి, ఈ భౌతిక జగత్తు నా నుంచే వస్తుంది, ఆధ్యాత్మిక జగత్తు నా నుంచే వస్తుంది, ఈ సృష్టికి స్థితి లయ పోషణ అన్ని నేనే చేస్తున్నాను. ఇన్ని చెప్పినా కూడా మనము భగవంతునికి శరణాగతి ఇంతకంటే క్రిస్టల్ క్లియర్ గా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. చేసినా కూడా మనము భగవంతునికి శరణాగతి పొందడం లేదు. కాబట్టి 99.9% మనుషులు భగవంతునికి శరణాగతి పొందడం లేదు, నరాధములుగానే ఉన్నారు అని చెప్పి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. మరి ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. మనం నెక్స్ట్ క్లాస్ లో భగవంతుని శరణు పొందే 4 రకాల వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాము. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి మరియు మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించాలి. కొంచెము ఘాటుగానే ఉన్నింది ఈరోజు క్లాసు, కానీ నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. క్షమించాలి. హరే కృష్ణ. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? మాతాజీ లాస్ట్ టైం క్లాస్ లో భగవంతుని గురించి 14 రకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామని చెప్పి అన్నారు. అవును, అదే నీటిలోని రుచిని నేనే, ఇవన్నీ ఆ 14 రకాలే ప్రభుజీ. నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల్లోని కాంతిని నేనే, అగ్నిలోని ఉష్ణమును నేనే, మనిషిలోని శక్తిని నేనే, బుద్ధిమంతుల్లోని బుద్ధిని నేనే, అలా చెప్పారు కదా ప్రభుజీ. అందరికీ సుప్రీం ఫాదర్ ని నేనే, ఆకాశంలోని శబ్దాన్ని నేనే, ప్రణవాన్ని నేనే. అవును ప్రభుజీ, అవే ప్రభుజీ, అవే. మాతాజీ చెప్పండి మాతాజీ. ప్రశాంతి మాతాజీ, చాలా సంతోషం మాతాజీ మీరు జాయిన్ అయ్యారు. మా శిరీష మాతాజీ చెప్పారు కదా మీకు, చాలా సంతోషం మాతాజీ. జపం కూడా చెయ్యండి, హరే కృష్ణ మహామంత్రము. రోజుకు 1 మాల జపం చేసినా కూడా చాలా మంచిది. ఫస్ట్ స్టార్ట్ అయితే చేయండి మాతాజీ. ఏమైనా డౌట్ ఉంటే కన్నా శిరీష మాతాజీ నన్నా అడగండి ఎలా చేయాలి అనేది, లేదా నన్నన్నా నేనైనా చెప్తాను. ఇప్పుడు మీ డౌట్ ఏంటి మాతాజీ? అన్ని అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్ని నేనే అంటాడు కదా, అయితే మనకి ఎలా తెలుస్తుంది అంటే మన దాంట్లో తప్పులు ఉంటాయి, కరెక్ట్ ఉంటది, కానీ మనకి ఎలా తెలుస్తుంది మనం కరెక్ట్ పాత్ లో వెళ్తున్నామా లేకపోతే రాంగ్ పాత్ వెళ్తున్నామా? ఎందుకంటే ఇది కలియుగం కదా, దాంట్లో ఎక్కువ అన్యాయమే ఉంటది, న్యాయం ఎవరు ఒప్పుకోరు. కానీ మనము న్యాయంగా ఉన్నామో లేదో కూడా తెలీదు. ఆ న్యాయంగా వెళ్తున్నామా అంటే అగేన్స్ట్ ఉంటారు, ఎట్లయినా కష్టాలు చాలా ఎదురైతాయి. ఇవన్నీ ఎట్లా అంటే అన్ని నేనే అన్నప్పుడు
ఈ తను భగవద్గీత కరెక్ట్ గా ఈ అది ఎలా భగవద్గీత తెలుసుకోవాలి? జ్ఞానం అనేది మనము ఈ మానవ మనము మనిషికి ఒక మాన్యువల్ లాంటిది అనమాట. అంటే మనం ఎలా నడుచుకోవాలి, ఏ విధమైన ఆహారాన్ని స్వీకరించాలి, ఎలా ప్రవర్తించాలి, మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ భగవద్గీత అనేది మన మనిషి యొక్క మాన్యువల్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక మిక్సీ కొన్నాం అనుకోండి, అది ఎలా పనిచేస్తుంది అనే దానికి ఒక మాన్యువల్ ఇస్తారు మనకి. లేదా ఒక ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఒక మాన్యువల్ ఉంటుంది. అలాగే మనం ఏ విధంగా నడుచుకోవాలి, మనం నడుచుకుంటున్నది తప్పా రైటా, ఎలా నడుచుకోవాలి అనేది ఈ భగవద్గీతలో ఉంటుంది. ఇంకా కూడా మనకు సీనియర్ డివోటీస్ యొక్క సహాయం కూడా, మనకి డౌట్ వచ్చినప్పుడు సీనియర్ డివోటీస్ యొక్క సహాయం తీసుకోవాలి. మరియు మనకి ఆధ్యాత్మిక ఆచార్యులు, వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి, వాళ్ళు గురు శిష్య పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక ఆచార్యులు కాబట్టి, ఆచార్యులు చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలి మాతాజీ. థ్యాంక్ యూ గురుజీ. మాతాజీ. మాతాజీ, ఇంకోటి ఏంటంటే మీరు జపం అన్నారు కదా, ఆ జపం ఎలా చేయాలో కొంచెం విధానం చెప్తారండి? దానికి ఏమి అంత జపము ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ లేవు. మనం సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మొదటగా పంచతత్వ మంత్రం చెప్పాలి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అనేది పంచతత్వ మంత్రము. ఆ మంత్రం చెప్పిన తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఇది ఒకసారి చెప్పడం అన్నమాట. అలా 108 టైమ్స్ చెప్తే ఒక మాల జపం అవుతుంది. మీకు కావాలంటే ఆ కార్డు, అంటే ఆ మంత్ర కార్డు మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. ఎప్పుడైనా చేయొచ్చు మాతాజీ. అంటే బీడ్స్ మీద ఒక మాల అంటే జపమాల మీద కనీసం ఒక మాలైనా చెయ్యండి. ఇంకా మిగతా టైంలో మీరు వంట చేసే టైంలో, మీరు ఇంట్లో పని చేసుకునే టైంలో మీరు స్మరణ చేసుకోవచ్చు హరే కృష్ణ మహామంత్రాన్ని. అంటే నేను స్నానం చేయలేదే అలా కూడా ఏం లేదు. మనం ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, మనం పడుకున్నప్పుడు కూడా, బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా మనము హరే కృష్ణ మహామంత్రం చెప్పుకోవచ్చు. వంట చేసేటప్పుడు చెప్పుకోవచ్చు, పిల్లల్ని రెడీ చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. కానీ బీడ్స్ మీద కూడా సర్టన్ రౌండ్స్, ఫిక్స్డ్ రౌండ్స్ మనము బీడ్స్ అంటే జపమాల మీద కూడా మనం చేయాలి. మళ్ళీ స్మరణ కూడా చేసుకోవచ్చు. రూల్స్ అయితే ఏం లేదు. ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నాను, నేను ఎగ్ తిన్నాను, నేను బయట తిన్నాను, ఇట్లా కూడా ఏం లేదు. ఏం చేసినా పర్వాలేదు. ఎందుకు అంటే ఇది హరే కృష్ణ మహామంత్రం అనేది బీజ మంత్రం కాదనమాట, నామ మంత్రం. నామ మంత్రం చెప్పడానికి రూల్స్ అయితే ఏం లేదనమాట. అంటే దేవుని ఇంట్లోనే కూర్చొని చెప్పాలి అట్లా కూడా ఏం లేదు. మీరు హ్యాపీగా హాల్లో కూర్చొని చైర్ వేసుకొని, ఫ్యాన్ కింద చైర్ వేసుకొని కూడా కూర్చొని ఒక 10 నిమిషాలు జపం చేయొచ్చు అనమాట. బీజ మంత్రం అంటే ఓం అని వస్తాయి చూడండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఇవన్నీ బీజ మంత్రాలు అనమాట. ఇది హరే కృష్ణ మహామంత్రం అనేది నామ మంత్రము కాబట్టి రూల్స్ అయితే ఏమీ లేదు. మామూలుగా అయితే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మనకు ఏకాగ్రత అనేది బాగా కుదురుతుంది అని చెప్పి బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అని చెప్తారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే గన, మనం ఏదైతే చెప్తున్నామో అది వినాల. ఇప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, అలా మనం మన నాలుకతో మనం చెప్తా ఉండాలి, మన చెవులతో మనం చెప్పినది వింటా ఉండాలన్నమాట. అట్లా మనము శ్రద్ధ పెట్టి వినకపోతే మన మనసు ఎక్కడో వెళ్తుందన్నమాట. అంటే వంట మీద వెళ్ళొచ్చు, పిల్లల మీద వెళ్ళొచ్చు, లేదా జాబ్ మీద వెళ్ళొచ్చు. అలా వీలైనంత వరకు మన మనసుని వినడం మీద లగ్నం చేయాలన్నమాట. అప్పుడే ఏమవుతుంది, వినడం ద్వారానే ఆ మంత్రము మన మీద ప్రభావం అనేది చూపిస్తుందంట. ఎలా అంటే భగవంతుడు మన చెవుల ద్వారా మనలోకి ప్రవేశిస్తాడనమాట. అంటే మనము చెప్తాము, వినలేదనుకో అప్పుడు భగవంతుడు మనలోకి ప్రవేశించడు. శబ్ద రూపంలో వచ్చాడు, కలికాలే నామరూపే కృష్ణావతార. కలికాలంలో శ్రీకృష్ణుడు నామ రూపంలో వచ్చాడు, శబ్ద రూపంలో వచ్చారు. అది ఎప్పుడు మనలోకి వెళ్తుంది అంటే గన, భగవంతుడు ఎప్పుడు వెళ్తుంది, మనం విన్నప్పుడే. మనం జపం చేసేటప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అది వినాలన్నమాట. అది వినినప్పుడు మన చెవుల ద్వారా మనలోకి ప్రవేశించి మన హృదయాన్ని ప్యూరిఫై చేస్తాడనమాట భగవంతుడు.
అది థ్యాంక్స్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్. హరే ఆ, కృష్ణ. థ్యాంక్స్ ఆ. అలాట్ మాతాజీ. ఓకే మాతాజీ, మీరు జపం చేయడం మొదలు పెట్టండి. హరే కృష్ణ. ఓకే, నాకు మంత్రం ఇంకెవరికైనా పంపించండి. డౌట్స్ ఉన్నాయి? గ్రూప్ లో పెడతాం మాతాజీ, ఓకే గ్రూప్ లో పెడతాం. ఓకే. ఓకే మాతాజీ. ఇంకెవరికి డౌట్స్ లేకుంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఎండ్ చేద్దాము క్లాస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద్ की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माता जी and हरे कृष्ण प्रभु जी. दंडवत प्रणाम to all of you. లీవ్ అవుదాం మాతాజీ, లీవ్ అవుదాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. హరే కృష్ణ. హరే చాలా కృష్ణ. బాగా హరే చెప్పారు. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ. మాతాజీ. రా. సునీల్ వాళ్ళ వదినతో మాట్లాడలేదు. సునీల్ వాళ్ళ వదినతో మాట్లాడినా. వదిననా మరదలా? మరదలతో హలో ఇంతసేపు అయింది ఆన్ చేయమని చెప్పి 1 అవర్ ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి ఒక గంట నుంచి 1 సెకండా బాగా